ప్రతి సంవత్సరం మెగా ఆక్షన్ లో గానీ మినీ ఆక్షన్ లో గానీ మన ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియా ప్లేయర్స్ గానీ ఇంగ్లాండ్ ప్లేయర్స్ గానీ ఎక్కువ అమౌంట్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొంతమంది ప్లేయర్లు ఎవరికైతే తక్కువ అమౌంట్ మాకు వచ్చింది, మేము అనుకున్న దానికన్నా తక్కువ అమౌంట్ వచ్చింది అని అనుకుంటే వాళ్ళు సీజన్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది. దీంట్లో మెయిన్ ప్లేయర్స్ చాలా పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళెవరో నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీరు కామెంట్ కూడా చేస్తారు ఆ ప్లేయర్స్ నేమ్స్. ఈసారి మన ఫ్రాంచైజీలు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ కంటే ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ప్లేయర్స్ మీద ఫోకస్ పెట్టే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ వెస్టిండీస్ గురించి చెప్పక్కర్లేదు, ఎప్పుడు పెడతారనుకోండి ఫోకస్. బట్ ఈసారి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ మీద అయితే ఎక్కువ ఫోకస్ ఉండబోతోంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు అందరూ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండైరెక్ట్ గా బీసీసీఐ చేతిలో ఉన్నారు. అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అండ్ వాళ్ళు ఈ సీజన్ మొత్తం అవైలబుల్ గా ఉండేలా కూడా బీసీసీఐ చేసుకోగలదు. సో ఆఫ్ఘనిస్తాన్ పైన మన ఫ్రాంచైజీలు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటది. 2-3 years నుంచి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా పెద్ద జట్టులను ఓడిస్తూ వస్తున్నారు. టీమ్ లో కూడా క్వాలిటీ పెరిగింది కాబట్టి మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటది. మెయిన్ గా ఈ సంవత్సరం జరిగిన T20 వరల్డ్ కప్ లో వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతం. చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆక్షన్ లో ఉండబోతున్నారు. రీసెంట్ సెన్సేషన్ గజన్ఫర్, ఈ ప్లేయర్ కి తక్కువలో తక్కువ 4 నుంచి 5 కోట్ల వచ్చే అవకాశం ఉంది. హీఈస్ జస్ట్ 17 years old. అండ్ నవీనుల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ, ముజీబ్ జద్రాన్, గుర్బాజ్ కూడా చాలా మంచి అమౌంట్ వచ్చేలా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ గుల్బుద్దీన్ నయీబ్ ని ఢిల్లీ వాళ్ళు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా బేస్ ప్రైజ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఏదో ఒక టీం ఖచ్చితంగా పిక్ చేస్తుంది. అజ్మతుల్లా ఒమర్ జాయ్ కూడా చాలా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. బికాస్ రీసెంట్ గా తన ఫామ్ కూడా చూసాం. అండ్ వాళ్ళు లేటెస్ట్ గా ఆడిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా సాధించాడు. తన మీద ఫోకస్ అయితే గట్టిగా ఉంటది. ఇప్పటివరకు ఐపీఎల్ వచ్చిన ఛాన్సుల్లో యావరేజ్ గా పర్ఫార్మ్ చేసిన తన దగ్గర చాలా మంచి ఎబిలిటీ ఉంది. బోత్ సైడ్స్ నుంచి స్వింగ్ చేయగలడు అండ్ బిగ్ హిట్టింగ్ కూడా చేయగలడు. ఇతను మాత్రం బేస్ ప్రైజ్ లో దక్కించుకుంటే లాస్ట్ ఇయర్ లాగా ఏదో ఒక టీము ఖచ్చితంగా అది స్టీల్ అవుద్ది. చాలా మంది ప్లేయర్లు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఐస్ అహ్మద్, నజీబుల్లా, వీళ్ళకి అంతలా వెళ్ళకపోవచ్చు కానీ వెళ్తే బానే ఉంటది. బికాస్ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ప్లేయర్స్. నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరం జరిగిన T20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ కి ఏ బౌలర్లు అయితే ఉన్నారో ఆ బౌలర్ ఖచ్చితంగా బిడ్ అయితే వస్తుంది. నబీని మర్చిపోయి నబీకి కూడా మంచి అమౌంట్ వస్తుంది ఈసారి. బికాస్ రీసెంట్ గా జరిగిన బంగ్లాదేశ్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా మొహమ్మద్ నబీ కాబట్టి మీద కూడా ఫోకస్ ఉంటది. అండ్ మెయిన్ తలకై నూర్ అహ్మద్ ని కూడా మర్చిపోయిన. ఈసారి అయితే నూర్ అహ్మద్ కి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ లోనే హైయెస్ట్ బిడ్ వస్తుంది అని చెప్పి నా అభిప్రాయం. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటన్స్ వీళ్ళ ముగ్గురు గట్టిగా వెళ్ళిపోతారు నూర్ అహ్మద్ కోసం. బట్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లకి అయితే ఇది మాత్రం గేమ్ చేంజింగ్ సీజన్ అవుద్దని నా ఉద్దేశం. వాళ్ళ మీద అయితే గట్టిగా ఫోకస్ ఉండబోతోంది. చూద్దాం November 24th, November 25th ఏ ప్లేయర్లు ఎంత అమౌంట్కి వెళ్తారో, ఏ ప్లేయర్ జాక్పాట్ కొల్లగొట్టబోతారో ఇంకా మరికొన్ని వీడియోలు చేసుకుంటూ పోదాం.